తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3 వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మొదటి రోజు బీఏసీ సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ నెల 28వ తేదీన లేదా వచ్చే నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలంటూ ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది. కేంద్రం 2025-26 బడ్జెట్ను ఇప్పటికే ప్రవేశపెట్టింది. మన రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనాలు లభిస్తాయో వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ శాఖలను ఆదేశించటం, రాష్ట్రానికి ఏ మేరకు ప్రాజెక్టులు నిధులు రానున్నాయి, ఏ శాఖకు ఎన్ని నిధులు వచ్చే అవకాశం ఉందో ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చింది. ఇక కేంద్ర బడ్జెట్ 2025-26ను బట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ 2025-26పై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి వివరాలను తెచ్చుకొని బడ్జెట్ రూపకల్పనపై దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయింది. అంతకు ముందు ఉన్న వైసీపీ సర్కారు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఆరోపిస్తూ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేలా పరిస్థితులు లేవని చెప్పుకొచ్చిన కూటమి సర్కార్ ఓటాన్ అకౌంట్తోనే నెట్టుకొచ్చిన ప్రభుత్వం మరోసారి నవంబర్లో అదే ఫాలో అయిపోయింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 10 నెలల తరువాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. సాంబశివరావు, చెప్పండి. సాయిసుధ, మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పైన సెషన్ కు డేట్ అయితే ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 24వ తేదీ నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభంగా ఉన్నాయి. 3 వారాల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఉన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొదటి రోజు బిఎస్సి సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనే అంశంపైన అయితే పూర్తిగా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏపీ శాసనసభ స్పీకర్ నిమ్మకాయల చినరాజప్ప అయ్యన్న పాత్రుడు ఈ నెల 28వ తేదీన లేదా వచ్చే నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 25-26కి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా అంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ కు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు కేంద్రం నుంచి కూడా 2025-26 బడ్జెట్ కి సంబంధించి ఇప్పటికే ప్రవేశపెట్టిన పరిస్థితి. మన రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనాలు లభిస్తాయనే వివరాలు కూడా తెలియజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ శాఖలను అయితే కూడా ఆదేశించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. రాష్ట్రానికి ఏ మేరకు ప్రాజెక్టులు నిధులు రానున్నాయి, ఏ శాఖకు ఎన్ని నిధులు వచ్చే అవకాశం ఉందో కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఒక క్లారిటీకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక అదేవిధంగా కేంద్ర బడ్జెట్ కు సంబంధించి 2025-26 బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ 2025-26 కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి వివరాలు తెప్పించుకునే బడ్జెట్ రూపకల్పన కూడా దానిపైన దృష్టి సారించినట్టుగా కూడా మనకి సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలో
అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడం కూడా అటు ఏదైతే విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం సంబంధించి అంతకు ముందు ఉన్న వైసీపీ సర్కార్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసిందంటూ కూడా కూటమి ప్రభుత్వం కూడా అటు ఎదురు ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా అటు వైసీపీ విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కూడా అటు అసెంబ్లీ